ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. 45 సంవత్సరాలు గెలుపోవడంతో సంబంధం లేకుండా ప్రజాభిమానిగా మీ అందరి మనస్సులోనే నేను ఉన్నటువంటి పరిస్థితి. దానికి ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఇందాక నవీన్ చెప్పాడు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, నీటి, సాగు నీటి వనరులు. ఇవాళ ఉదాహరణకి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాను. 4 సార్లు 6 ప్రాజెక్టులు తెచ్చుకోగలిగేది ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు కూడా ఇవాళకి తన నియోజకవర్గాన్ని నీరెట్టుకెళ్ళబోతున్నాడు. అంటే ఆయన నా మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, నాకు నా ప్రాంతం మీద ఉన్నటువంటి తపన. ఇక్కడ ఆర్థికంగా పరిమితి కావాలనుకుంటే మనకు ఉన్నటువంటి వనరు ఒకటే భూమి. ఆ భూమిని సారవంతమైనటువంటి భూమి ఉంది, నీరు లేదు. ఆ నీటిని మనం కలిగించగలిగినట్టయితే మంచి వ్యవసాయకులు వాళ్ళు ఆదాయం తీస్తారు అనేటటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు నీరు 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 అని పోరాడుకుంటూ 6 ప్రాజెక్టులు మనం ఇవాళ తెచ్చుకోగలిగాం. అంతేకాదు మళ్ళీ ఇవాళ డిఫెన్స్ అయినటువంటి కార్డోర్ లిఫ్ట్కి 52 కోట్ల రూపాయలు. ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా క్యాబినెట్ శాంక్షన్ పెట్టి నా మాటని కాదనలేక, ఆర్థిక వనరులు లేకపోయినా క్యాబినెట్ శాంక్షన్ పెట్టి 52 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా టెండర్ కూడా అయ్యింది. మన మెగా కన్స్ట్రక్షన్ టెండర్ తీసుకున్నారు. తొందరలో పని కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దానికి లోకేష్ బాబు రాబోతున్నాడు. శంకుస్థాపన చేసి ఆ పని కూడా తొందరగా అంటే అలాగే మనలో ఎత్తుకోగల పథకం, దాన్ని క్యాబినెట్ శాంక్షన్ తీసుకున్నాడు. గత ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఆపేస్తే ఇవాళ మళ్ళీ తిరిగి 140 కోట్ల రూపాయలతోటి మల్లవరం ఎత్తుకోగల పథకాన్ని మళ్ళీ క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చి మళ్ళీ టెండర్ ఇచ్చింది. అంటే నీటి సమస్య అన్నది మనకు పరిష్కారం చేసుకోగలిగాం. ఇక మనకున్నది ఏముంది, ఇంకా 3 మిగిలి ఉన్నాయి.
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాడు నూతన వధువులుగా జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి నూతన వధువులు అందరికీ కూడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచ కోరుకుంటూ చాలా సంతోషం. ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే మానవుడు విజయం సాధించడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు దీన్ని నరేంద్రపట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాం. ఆనాడు అతిరథ మహారథులైనటువంటి మన తెలుగుదేశం పార్టీ మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు. వారి సంవత్సరంలో వేలాదిగా జనం వస్తే ఆ సంవత్సరంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా వీలున్న మేరకు ఇప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం, కొన్ని నిగూఢంగా చేయడం, ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఫౌండేషన్ విద్య, వైద్యం ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాకా. ఈ విద్యా వైద్యం అన్న దాన్ని మనం ప్రచారం చేసుకోకుంటే పెళ్లి కార్యక్రమంలో ఎక్కువైపోతున్నటువంటి విధానంతో వాటిని నిగూఢంగానే అవసరం మేరకు గుర్తించి వారికి చేయదలుస్తూ ముందుకెళ్తాం. ఇక ఈ పెళ్లి కార్యక్రమాన్ని నవీన్ ఆలోచన చేసినప్పుడు నేను వ్యతిరేకించాను. వ్యతిరేకించడానికి గల కారణం నాకు ఇష్టం లేక కాదు. ఒక కార్యక్రమాన్ని మనం తీసుకుంటే అది నిరంతరం కొనసాగించగలగాలి. ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్తున్నాను, ఇక 3.5 సంవత్సరాలు చేస్తే సరిపోద్ది అని చెప్పేసాను. అది కరెక్ట్ కాదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం మేమున్నంత కాలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగి తీరుతుంది. దానికి కావాల్సినటువంటి వనరులు కూడా ముందస్తుగానే ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు.